కాళేశ్వరం ప్రాజెక్టుకు అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టులోని అవినీతి వైఫల్యాలపై లోతైన దర్యాప్తు కోసం ఈ కేసు సిబిఐకి అప్పగించాలని డిసైడ్ అయింది. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుకు పేరు మార్చి దోచుకున్న వారిని శిక్షించడం అవసరమని, గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ కాగా జస్టిస్ ఘోష్ కమిషన్లు తమ నివేదికలో స్పష్టం చేశాయని తెలిపారు. తమ పరిధిలోని సంస్థతో దర్యాప్తు చేయిస్తే తమ చిత్తశుద్ధిని శంకిస్తారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి 1,00,000 కోట్ల రూపాయల దుర్వినియోగం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టుకు నిర్మిస్తే నిర్మాణ వ్యయం తగ్గేదని, కానీ కాంట్రాక్టర్ల కమిషన్ కోసం ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు ఖర్చు 38,000 కోట్ల నుంచి 1.5 కోట్లు చేరిందని ఆయన వెల్లడించారు. మేడిగడ్డ కూలిపోవడంతో 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయని, దీనిపై విచారణను గత ప్రభుత్వం అడ్డుకుందని రేవంత్ అన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక వాస్తవాలను బయటపెట్టడం వల్లే ప్రతిపక్షం దీనిని తక్కువ చేసి మాట్లాడుతోందని ఆయన అన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ తమకు నోటీసులు ఇవ్వలేదంటూ కోర్టును ఆశ్రయించడం ద్వారా గత ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వితండవాదం చేస్తున్నారని ఆరోపించారు. తాము ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.